26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆచి చికెన్ మసాలా. విజయకరణ్ గారు నమస్తే అండి. నమస్తే. తాజాగా మీరు చూస్తున్నారు కదా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. ఒక ప్రక్కన తమిళనాడు ఫలితాలు చూస్తుంటే మిగతా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు కూడా ఒక విధంగా కొంత ఆందోళన అయితే కలుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు ఎలా ఉన్నారంటే 2 పార్టీలు ఉన్నప్పుడు ఈ పార్టీయా ఆ పార్టీయా, వాళ్ళు కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే వాళ్ళు అంటే 3వ ప్రత్యామ్నాయం ఉంటే ఖచ్చితంగా మేము ఆశీర్వదిస్తాం అనే దానికి నిదర్శనంగా నిన్న టీవీకే విజయం కనపడతా ఉంది. సో ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రక్కన కూటమి, మరో ప్రక్కన జగన్ ఉండగా తృతీయ ప్రత్యామ్నాయం ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు అనేది కూడా ఒక వాదన ఉంటుంది. సో వాళ్ళు లేరు కాబట్టే మీ ఆటలు సాగుతున్నాయి అని అనుకోవాలా, ఎట్లా సార్? ముందుగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిచినటువంటి వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసే అన్ని రాజకీయ పార్టీలకు కూడా శుభాకాంక్షలు చెప్తూ, ఇవాళ విజయ్ గారు తమిళనాడు సిస్టమ్ వేరు, అక్కడ ఉండేటువంటి కల్చరు, అక్కడ ఉండేటువంటి విధానాలు, ఆలోచన తీరు, ప్రజల ఆలోచన తీరు వేరుగా ఉంటది, మిగతా ప్రాంతాల్లో వేరుగా ఉంటది. ఇప్పుడు మీరు చూస్తే అస్సాంలో కానీ, పాండిచేరిలో కానీ, కేరళ కానీ కాదు, ఆ 2 ప్రాంతాల్లో ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయింది. ఓకే, అంటే ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉంది. అస్సాంలో అదే పరిస్థితి ఉంది. కానీ వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో గవర్నమెంట్ చేంజ్ అయింది. కేరళలో అంటే నాయకుడు, ప్రభుత్వాధినేత ప్రజలకి దూరం అయితే, వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతే ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి. అదే విధంగా నమ్మకాన్ని పొందగలిగేటువంటి రాజకీయ పార్టీ కూడా ఎదురుండాలి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి నమ్మకాన్ని అధికార పక్షానికే కాదు, ప్రతిపక్షానికి కూడా నమ్మనటువంటి రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అలాగా అంటే మీకు కనీసం ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. ఓకే, వాళ్ళకి తక్కువ సీట్లకే పరిమితం చేయడానికి కారణం ఏంటి? వాళ్ళ అధికారంలో ఉండగా దౌర్జన్యాలు, హత్యలు, కబ్జాలు, ల్యాండ్, శాండ్, వైన్, ముఖ్యంగా మద్యం, అన్ని అంటే ఎన్ని రకాలుగా అంటే రాజకీయ నాయకులని తప్పుడు కేసుల్లో పంపించటం, అదేవిధంగా ప్రతీకార దాడులు చేయటం, విచ్చలవిడిగా బూతులు తిట్టడం, పసిపిల్లల్ని, మహిళల్ని ఎలా అంటే అలా మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని, చంద్రబాబు నాయుడు అంటే రాజకీయ పార్టీలో చేయకూడని అన్ని క్రూరమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సందర్భంగా ప్రజలు ఇది పరిపాలించే విధానం ఇది కాదు, ఈ విధంగా పరిపాలించకూడదు అనేటువంటి ఒక మెసేజ్ని వారి ఓటు రూపంలో ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి కూటమిని గెలిపించారు. ఇక్కడ ఇంకొకరికి అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం వస్తేనే, ఎన్టీఆర్ గారు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా కొత్త వారికి అవకాశం ఉంటది. కొత్త వారు రీప్లేస్ ఎవరిని చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేయడానికి పార్టీ అవసరం ఉంది. ప్రతిపక్షగా పార్టీగా ఉండటానికి ఒక స్పేస్ ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ లీడర్షిప్, పొలిటికల్ ప్రజలకి సేవ చేసేటువంటి పార్టీ ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీరు కూటమి, అది గుర్తుపెట్టుకోండి. మీరు టీడీపీ ఒకటే కాదు, కూటమి చెప్తున్నారు. అదే అంటున్నా, అది ఎంతకాలం కలిసి ఉంటారు మీరు? అలాగే సరే, ఇప్పుడు 15 ఏళ్ళు అంటున్నారు, కానీ కంటిన్యూస్ అదే ఉండదు కదా సార్. ఇప్పుడు అధికారం ఉన్నా లేకున్నా, గతంలో తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాల అధికారంలో లేదు, కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చి, ఓకే, అంటే అధికారం అనేటువంటిది ప్రజల యొక్క వారి ఆలోచనతో, వారి యొక్క నమ్మకంతో మాత్రమే మనం రాగలుగుతారు, అందరికీ తెలుసు. ఓకే, కానీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయినాక మళ్ళీ దాన్ని పొందాలంటే ప్రజలకు మంచి చేస్తామనో, లేదా ఈ ప్రభుత్వంలో చేసే తప్పుల మీద పోరాటం చేయాలి. కానీ అది కాకుండా మాకు అధికారం ఇవ్వండి, మేము వచ్చినాక రెడ్ బుక్ ప్లేస్ లో మేము డిజిటల్ బుక్ తెచ్చాం, బ్లడ్ బుక్ ని మెయింటైన్ చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి, ప్రతిపక్ష నాయకుల్ని రోడ్లెమ్మటే నరికి చంపుతాం, మాకు అధికారం ఇవ్వండి, రప్ప కోస్తాము, గంగమ్మ జాతరలో పొట్టేలను బలిచ్చినట్టు బలిస్తానికి మాకు అధికారం ఇవ్వండి, మేము అధికార దుర్వినియోగం చేస్తాం, చట్టాన్ని మా చేతుల్లో తీసుకుంటాం, హత్యాకాండాలు చేస్తాం, అభివృద్ధిని ఆపేస్తాం, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి ఎవరు పెట్టకూడదు
అనేటువంటి ఆలోచనతో ఓటు అడుగుతున్నారు చూడండి. ప్రజలు ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయరు. సహజంగానే ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి వైలెన్స్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్, అభివృద్ధి ఇవన్నీ కూడా చూసేటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి అవకాశం ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. అప్పుడు జరిగినటువంటి నాకు ఒక అవకాశం అనో, తండ్రి గారు చనిపోయారనో, చిన్నాన్న చంపారనో, ఎమోషన్ మీద ఏర్పడ్డ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం మీద ఏర్పడ్డ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమోషన్ ని, తండ్రి చనిపోయాడు, తండ్రి చనిపోతే ఆయన్ని ఓదార్పు యాత్ర చేయలేదు, కేసు పెట్టారు, కాంగ్రెస్ పార్టీ అణిచివేస్తుంది, పాపం అయ్యో పాప భీతి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. దొంగలైనా సరే పట్టుకొని కొడుతుంటే అయ్యో పాపం అనేటువంటి సౌహృదమైనటువంటి మనుషులు ఉన్నారు. సో అటువంటి పరిస్థితిలో సానుభూతిని ప్రజల పైన ఒక ఎమోషన్ ని క్యారీ చేసి కేవలం సింపతి బేస్ చేసుకొని అయ్యో పాపం అనేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిద్ధాంతపరంగా విజన్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఎప్పటికైనా రీప్లేస్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేయడానికి పార్టీ రావాల్సిందే, కానీ తెలుగుదేశం పార్టీను, కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఇంకోటో రీప్లేస్ చేసేటువంటి అవకాశం రీప్లేస్మెంట్ అవసరం. నేను అనేది ఏంటంటే తృతీయ ప్రత్యామ్నాయం రావాలంటే రెండోది ఉండాలి కదా అంటున్నాను. రెండో పార్టీ ఏది ఉందిగా, కూటమి కాకుండా వాళ్ళు ప్రజలకు దూరంగా వెళ్ళిపోతున్నారు, మేము చంపుతాం అధికారం ఇమ్మంటున్నారు కదా, వాళ్ళకి ఇచ్చే అవకాశం దగ్గర అనేది రేపు ఫలితాల్లో ప్రజలు చూపిస్తారు సార్. అల్టిమేట్ గా ప్రజలు, న్యాయ నిర్ణేతలు, ఓటర్ దేవుళ్ళు అందరు చెప్పేదే వారి నిర్ణయమే శిరోధార్యం. వారి నిర్ణయం కూటమి వైపు ఉండేలాగా పనిచేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. మేము అది చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ రానటువంటి పెట్టనటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెడతా ఉన్నారు. ఓకే, పెట్టుబడులు వస్తున్నాయి, కానీ మీరేదో కొంచెం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంట, లేకపోతే వృద్ధా ఖర్చులు పెడతారు. ఈ మధ్య సజ్జలు కూడా మాట్లాడాడు. అలాగే మీ ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి మొన్నడ గుంటూరు వెస్ట్ లో కూడా పోటీ చేసింది ఆవిడ, విడుదల రజని. ఆవిడ కూడా అంటున్నారు అద్దాల కోసం 2,500 కోట్లు. ఆయన అది చెప్పాడు, ఈవిడ అదే చెప్తున్నారు. సార్ ఒక్కటి చెప్తా వినండి, 35,000 రూపాయలు ఒక అడుక్కి రిషికొండలో ప్యాలెస్ కి పెట్టడం కరెక్టా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసేటువంటి భాగంగా ఆఫీసులకో లేకపోతే అసెంబ్లీలకో ఖర్చు పెట్టడం కరెక్టా? ఒక్క కన్స్ట్రక్షన్ అంటే రాజధానిలో ఓన్లీ బిల్డింగ్ గా చూడమాకండి. బిల్డింగ్, దాని కన్స్ట్రక్షన్స్, కనెక్టివిటీ, ల్యాండ్స్కేపింగ్ అన్ని కలిస్తే కదా. ఆయన మరి మీరు అద్దాలే కొంటున్నారు మీరు, మరి కాదండి అద్దాలకే 2,500 కోట్లు పెడితే మరి దువ్వెన్లు, పౌడర్లు, మరి లాటన్నిటికి ఎంత పెడతారు? ఇప్పుడు మేమేమి ఎగ్ పఫ్లకి 7-8 కోట్లు ఖర్చు పెట్టట్లా, భోజనాలకి ఇద్దరు భోజనం చేయడానికి 25 కోట్లు ఖర్చు పెట్టట్లా, లేదు ఇంటికి ఇనప కంచె వేసుకోవడానికి 30 కోట్లు ఖర్చు పెట్టట్లా. కాబట్టి మాకు మీరు చూడండి, ఫస్ట్ ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడ దిగి అక్కడ దిగుతున్నారు, ప్రజా సొమ్మునంతా దుర్వినియోగం చేస్తున్నారు, చార్టర్డ్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు అని చెప్పి ఇంత బురద పోసేశారు. తీరా చూస్తే ఒక 10 పైసలు కూడా ప్రభుత్వ సొమ్ము లేకుండా వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఏమి మనం ఒకళ్ళ పైన ఆరోపణ చేస్తున్నాం అనేటువంటి స్పృహ కూడా లేకుండా ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో రెండో ప్రత్యామ్నాయం కోసం ఉంటదే తప్ప మూడో ప్రత్యామ్నాయం కోసం చూడాల్సినటువంటి అవసరం లేదు. కారణం రెండో ప్రత్యామ్నాయమే లేదు ఇక్కడ. ఓకే, కాబట్టి ఖచ్చితంగా కూటమి నాయకత్వం. ఇంకొక విషయం అండి, కూటమి పవన్ కళ్యాణ్ గారి ఇష్టంతోనో, తెలుగుదేశం ఇష్టంతోనో, బీజేపీ ఇష్టంతో వచ్చింది కాదు. కూటమి గ్రౌండ్ లెవెల్లో స్థానిక సంస్థల ఎన్నికలప్పటి నుంచి చూసుకుంటే ఏ విధమైనటువంటి నిర్బంధం, దాడులు, రాష్ట్రాన్ని అగమ్య గోచరం చేయటం, రాజధాని, పోలవరం అన్నిటిని ఆపేసి ఇవన్నీ ఈ సఫోకేషన్ సిస్టమ్ లో నుంచి క్యాడర్, తెలుగుదేశం పార్టీ, జనసేన క్యాడర్ లో నుంచి వచ్చినటువంటి కలవాలి, ఖచ్చితంగా మనం కలిసి పోటీ చేయాలి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓటు అవ్వకూడదు. మొదట పోరాటం చేశారు, తర్వాత కలిసి ప్రయాణం చేశారు, తర్వాత కలిసి పోటీ చేశారు. సో ఇది ఒక సిస్టమేటిక్ గా జరిగినటువంటి పరిస్థితి. ప్రజల నుంచి వచ్చింది, అది ప్రజల నుంచి వచ్చింది. కాబట్టే ఈ రోజు కూడా మీరు చూడండి, అక్కడక్కడ డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. ఇంత పెద్ద కుటుంబంలో, ఇంత పెద్ద పార్టీలో ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి లాంటి పార్టీకి
ఎక్కడో అరాకొరా డిస్టర్బెన్స్లు వచ్చినా వాటిని వెంటనే అధినాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు, అవునవును. వాటిని సెటిల్ చేస్తున్నారు, ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. కూటమి మన ధర్మాన్ని బాబు గారు. తప్పొద్దు అని చెప్పి చాలా మొన్న కూడా డోస్ ఇచ్చారు కదా బాబు ఇచ్చారు. గారు. ఆ. సార్ క్లారిటీగా నాయకత్వం లోకేష్ గారు కానీ బాబు గారు కానీ ఉమ్. తెలుగుదేశం పార్టీ క్యాడర్కి సంబంధించి లీడర్కి సంబంధించి క్యాడరే కార్యకర్తే దేవుడు, అవునవును. కార్యకర్తే బాస్. అవును. సో ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే కార్యకర్తల్ని కాదని లేదా కార్యకర్తల్ని నేను అణిచివేస్తాను తొక్కేస్తానంటే తర్వాత మీ ఇష్టం అని చెప్పి క్లారిటీగా చెప్పారు మంత్రి అయినా ఎమ్మెల్యేనా ఎవరైనా సరే. రైట్. సో అటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కావాల్సింది ప్రజలు ఒకవేళ మమ్మల్ని కాదనుకోవాలన్నా కానీ రెండో పార్టీగా కూడా లేదు, కాదనుకోవడానికి రీజన్ లేకుండా కష్టపడి పనిచేస్తా ఉన్నాం. రైట్. విద్యా వైద్యంలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. విద్యలో మాత్రం సన్నబియ్యం మేము చెప్పలేదు. లేదులేండి. వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ చూడండి. Hmm. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఎడ్యుకేషనే మాస్టర్ కి, అవును. ఆ మాస్టర్ కీని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న నాయకుడు లోకేష్ గారు. రైట్. సో ఖచ్చితంగా మా కూటమికి తిరుగులేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.